అందుకని నారాయణ గారికి కూడా వర్ధిని గారు, నారాయణ నారాయణ గారు మీరు వీళ్ళందరూ ఎక్కడ అస్సలు ఐడియా లేదు. ఎవరు లేరు. రామబుద్ధుడు గారు వచ్చారు. అదే వస్తారు మరి, ఇంతసేపు ఇది కట్ అయింది కదా. నేను కూడా వచ్చినప్పుడల్లా అది మళ్ళీ కట్ అయిపోవడం, మళ్ళీ స్టార్ట్ అవడం అలా అవుతూ ఉంటే సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది ఆంజనేయమూర్తి గారికి అని నాకు అర్థమైంది. మరి ఇంకా అది లేదేమో అని కూడా వాళ్ళు అనుకోవచ్చు. అందుకని కొంచెం సేపు చూద్దాం. ఎందుకంటే అది కొంచెం మనం ఇన్ని చదివిన నీకే ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటే మిగతా వాళ్ళకి ఇంకెంతలు ఉంటుందో ఇది. నా లెవెల్ కంటే వాళ్ళ లెవెల్ చాలా ఎక్కువ సుమి. అంటే కనీసం నువ్వు మిగతా టాపిక్స్ ఫాలో అయ్యావు. వర్ధిని గారు, నాకు నారాయణ గారు అయితే ఏం లేదు. లక్ష్మి, మనం ఏ పేజీలో మొట్టమొదటి నేను అది చూసుకుంటున్నాను, ఏ పేజీలో ఆఫ్ చేసాం అన్నది చూస్తున్నాను. చెప్తావా నాకు? నేను ఇంకా ఇందులో పేజ్ తీయట్లేదు. అందరూ ఇది ఓపెన్ అయ్యాక నాకు కనీసం చెప్తే నేను ఉంచుకుంటాను జ్ఞాపకం. అందుకని చూస్తున్నాను. కొంచెం కంటిన్యూ చేస్తే గానీ కలిసిపోయింది అనమాట మొత్తం. ఉండు, నేనే చూసుకుంటాను. ట్యాబ్ లో ఉంటుంది వేరేగా. పేజ్ నెంబర్ 561 లో ఉన్నాం. ఓకే. గారు వస్తే ఆంజనేయమూర్తి గారు నారాయణ గారికి ఫోన్ చేయండి. కాలేజ్కి వెళ్ళాలా? రామబుద్ధుడు గారు ఉన్నారు కదా. రామబుద్ధుడు గారు ఫాలో అయ్యారు చాలా. ఇంతకు ముందు కృష్ణమూర్తి గారి కొంచెం ఐడియా ఉంది కానీ నారాయణ గారికి వర్ధిని గారికి లేదు. రామబుద్ధుడు గారు కూడా కొన్ని ఫాలో అవ్వలేదేమో. వెన్ దట్ మైండ్ ఆగిపోయినప్పుడే ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది, ఆ టాపిక్ ఫాలో అవ్వలేదేమో. మొదట అంటే ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు అని చదివాను కానీ అసలు మొదటి నుంచి కొంచెం అర్థం అవుతే అందరూ ఫాలో అవుతారు. అంటే ఇందులో ఏ కన్క్లూషన్స్ రాలేదు ఇంకా. నారాయణ గారు వచ్చారు, అది వర్ధిని గారు కూడా వస్తే ఇంకా ఆవిడకి ఉత్సాహం ఉంది. అంటే ఇంతకు ముందు చాలా టాపిక్స్ నారాయణ గారు ఫాలో అవ్వలే. రామబుద్ధుడు గారు కూడా కొన్ని టాపిక్స్ ఫాలో అవ్వలే అప్పట్లో, ఒంట్లో బాగోలేక. అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ కోసం వచ్చింది. వర్ధిని గారికి కూడా ఒక మాట చేస్తారా? రెండు మూడు టాపిక్స్ లో ఇంటెలిజెన్స్ కోసం వచ్చింది. చేస్తున్నా అండి. ఇది చాలా ఎసెన్షియల్ టాపిక్. నారాయణ గారు, నాగేశ్వరరావు గారు నేను రాలే. రెడ్మీ అంటే శాంతి గారు వచ్చారా?
రెడ్మీ అంటే పవన్ కుమార్ గారా? శాంతి గారు? నమస్తే మేడం, నేనండి పవన్ కుమార్. ఓహో, మీకు ఫాలో అయ్యారా కొంత ఈ టాపిక్? లేదండి, నాకు అసలు వాల్యూమ్ రాలేదు. ఇందాక ఒక 10 minutes ముందరే వచ్చాను నేను లాస్ట్ పార్ట్ లో సెషన్ లో. అయితే అది నాకు వాల్యూమ్ సరిగ్గా రాలేదు. ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నారని అర్థమైంది కానీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలాగే కొంచెం చెప్తాను, ఎందుకంటే అలాగే. నారాయణ గారు, వర్ధిని గారు, రాంబుద్ధుడు గారు కొన్ని టాపిక్లు పాటింది అంటే వరుసగా రాకపోతే కొన్ని టాపిక్స్ లో ఇంటెలిజెన్స్ కోసం బాగా డిస్కస్ చేశారు. మేడం, ఆ గ్రౌండ్ తో మీకు ఇది అర్థం అవుతుంది కొంచెం. అంటే ఇప్పుడు ఇంటెలెక్ట్ అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా కాదు, అది దాంతో కాదు. ఇంటెలిజెన్స్ గానే అలాగే వినండి. అంటే దీనికి దానికి ఈ రెండు తేడా అని చెప్తున్నారు, అంతే కదా? కాదు కాదు, ఇంటెలిజెన్స్ గా వినండి. ఓకే మేడం, సరే. డేవిడ్ బోమ్ కూడా బాగా అధ్యయనం చేసేది కనుక ఆయన రాంగ్ పాత్రలోకి వెళ్ళట్లేదు. మేడం, ముందు వాళ్ళిద్దరూ ఒకే లెవెల్లో ఉన్నారు కనుక హైగా వెళ్ళిపోయింది టాపిక్. ఒక ఏంటి శ్రోత సరి అయిన విధంగా లేకపోతే ఆయన దిగుతూ ఉంటారు. మేడం, అది కూడా మనకి ఎసెన్షియలే ఒకప్పుడు. ఇప్పుడు ఒకసారి దాని గురించి ఇంట్రడక్షన్ చెప్తారా మేడం? వర్ధిని గారు వస్తారని చూస్తున్నాను, ఆవిడ కూడా వినలేదు కదా ఇంతకు ముందు. అలాగే, అది ఒక్కదానికి వెయిట్ చేస్తున్నాను. ఆవిడ కూడా వచ్చాక నారాయణ గారు ఎలాగో వచ్చారు కనుక కనెక్ట్ అవ్వట్లేదా? ఆవిడకే రాలేదు అనుకుని ఉంటారు. ఈ రోజు వెదర్ చాలా క్లౌడీగా ఉండి ఇక్కడ మాకైతే వర్షం కూడా పడుతుంది మేడం. ఓహో, బాగా వర్షం పడుతుంది. అందుకే మీది వాయిస్ వాల్యూమ్ బాగా తగ్గిపోయింది. నాకు చెవి దగ్గర పెట్టుకుని విన్నా కొన్ని సెంటెన్సెస్ అసలు వినపడలా. చెప్తానైతే ఇప్పుడు అలాగా ఈ టాపిక్ ఏమో అందరికి ఒక ఇంట్రడక్షన్ ఉంటే చాలా అంటే తర్వాత కూడా హెల్ప్ అవుతుంది టాపిక్. ఆయన ఇంటెలిజెన్స్ ఆయన ఇంతకు ముందు అంటే 2 టాపిక్స్ లో ఇంటెలిజెన్స్ కోసం డిస్కస్ చేశారు. మళ్ళీ వాల్యూమ్ తగ్గిపోయింది మేడం. అవునా, నా మాట కూడా అలా అయిందా? ఇప్పుడు సడన్ గా తగ్గిపోయింది ఈ సెంటెన్స్ నుంచి. మిగతా వాళ్ళతో కానీ వాల్యూమ్ ఎక్కువ ఉంది. నాకు బాగానే వినిపిస్తున్నది. ఓకే, వర్ధిని గారు మరి వస్తే రావాలి. ఫోన్ చేశారు కదండి. ఆడియో బాగానే ఉందండి. ఆడియో బాగోలేదా? అందరికీ బాగోలేదు. వర్ధన్ గారు రాలేనండి సార్, సిగ్నల్ ఎదుట సిగ్నల్ లేదా? అదే అందరికీ అదే ప్రాబ్లం. అయితే ఏంటంటే మనం మైండ్ ఆలోచన ఎక్కడైతే ఆగిందో అక్కడ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తున్నాను. ఆగడం అంటే బలవంతంగా ఆపడం కాదు, అది దాని యొక్క పరిమితత్వాన్ని తెలుసుకుని, అంటే ఆలోచన ఎప్పుడు దానికి తెలిసిన ఫీల్డ్లోనే పనిచేస్తుంది, అది అన్నోన్ ఫీల్డ్లో పనిచేయలేదు. అందుకని పరిమితత్వం దానికి తెలిసినప్పుడు అది ఆగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ అంటే దానికి తెలియదు,
ఆలోచన అక్కడ పని చేయలేదు. అలాగే అనంతత్వం అంటే దానికి తెలియదు, ఆలోచన అక్కడ పని చేయలేదు. అది ఎప్పుడైతే దాని యొక్క పరిమితత్వం దానికి తెలిసిపోయిందో అది ఆగిపోతుంది సహజంగా. లేకపోతే మనం ఇంటెన్స్ అటెన్షన్తో విన్నప్పుడు కూడా ఆలోచన లేకుండా వింటాం. అలాంటప్పుడు కూడా ఆలోచన ఆగిపోతుంది. అంటే బలవంతంగా నొక్కి పెట్టడం కాదు, సహజంగా దాని లిమిటేషన్ తెలిసి అది ఆగిపోయినప్పుడు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంటారు. ఇంటెలిజెన్స్ ఎలాంటిదంటే అది సంపూర్ణంగా పనిచేస్తుంది, అది ప్రెజెంట్ లోనే పనిచేస్తుంది, నిత్య నూతనంగా ఉంటుంది. అది బ్యాక్ ఫార్వర్డ్ గా గత జ్ఞాపకాల మీద ఆధారపడి ఉండదు. మేడం గత జ్ఞాపకాల మీద ఆధారపడే ఆలోచన లాగా ఇంటెలిజెన్స్ వర్క్ చేయదు. ఎప్పటికప్పుడు అది పనిచేస్తుంది. అది ఇంటెలిజెన్స్ యొక్క విషయం. అర్థమైందా? ఆలోచన చెప్పండి. ఇప్పుడు పరిమితత్వం తన పరిమితి తనకి తెలిసినప్పుడు ఆలోచన ఆగుతుంది అని అన్నప్పుడు, ఇప్పుడు డెత్ గురించి తెలియదు తనకి, అప్పుడు ఆగుతుంది అంటే అప్పుడు ఫియర్ ఎంటర్ అవుదా? అది దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ థాట్ కదా? అక్కడ మొదటే చెప్పారు ఫియర్ లేకుండా ఉన్నప్పుడే కండిషన్. అక్కడ ఫియర్ ఇలాంటివన్నీ పెట్టుకోకుండా చూసినప్పుడు కదా, అది అంతా ముందు ప్రీ కండిషన్ అని చెప్పారు. అప్పుడే మనం డెత్ ఏమిటో తెలుసుకోగలం. ఫియర్ ఉన్నంతసేపు డెత్ ఏమిటో ఆలోచించనే లేదు. అందుకని ఆలోచనకి దానికి నోన్ ఫీల్డ్ లోనే పనిచేయగలదు, అన్నోన్ ఫీల్డ్ లో అది పనిచేయదు. ఎప్పుడైతే ఆలోచన దాని పరిమితత్వం తెలుస్తుంది, ఒక దగ్గర ఓల్డ్ మైండ్ న్యూ మైండ్ అని కూడా చెప్పారు. ఓల్డ్ మైండ్ అంటే ఏమిటి? గతంతో ఉన్న ఆలోచనలతో ఉన్న మనసుని ఓల్డ్ మైండ్ అని, గతం లేకుండా పనిచేసేటటువంటి ఇంటెలిజెన్స్ న్యూ మైండ్ అని, అది వేరే డిఫరెంట్ డైరెక్షన్ లో పనిచేస్తుందని ఒక టాపిక్ చెప్పారు. మనం ఎలా అయితే పరిశుద్ధ మనస్సు అన్నాం అంటే అది పేరుకి మనసే కానీ మనసు కాని మనసు. అలాగా ఈ ఇంటెలిజెన్స్ అన్నది మైండ్ని బలవంతంగా ఆపేయడం వల్ల పనిచేయదు. మైండ్ దాని పరిమితత్వం తెలుసుకున్నది ఆగిపోతుంది, అది అన్నోన్ ఫీల్డ్ లో పనిచేయలేదు. అప్పుడు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, అప్పుడు ప్రేమ ఉంటుంది. ఇంటెలిజెన్స్ పనిచేసినప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది. మనస్సు పనిచేసినంతసేపు ప్రేమ ఉండదు, అక్కడ ఇమేజెస్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. గతానికి సంబంధించిన జ్ఞానం కనుక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, గత జ్ఞానంతో వర్తమానాన్ని చూస్తాం కనుక సంఘర్షణలు ఉంటాయి. కానీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే అది ప్రెజెంట్ లోనే పనిచేస్తుంది. అక్కడ పనిచేసేవాడు చూసేవాడు ఉండడు, ఆ వేలో సంపూర్ణంగా పనిచేస్తుంది సృజనాత్మకంగా. ఇంటెలిజెన్స్ యొక్క వర్క్ అనేది అన్నోన్ ఫీల్డ్ లో ఏదైనా సరే అది అంటే గతంతో సంబంధం లేకుండా ఉంటుంది. అది ఆ ఇంటెలిజెన్స్ కిను ఆలోచనకి ఉన్న తేడా. అర్థమైందా? అర్థమైంది అందరికి. నారాయణ గారికి అర్థమైందా? రెండు మూడు టాపిక్స్ లో చెప్పారు, ఓల్డ్ మైండ్ న్యూ మైండ్ అని. ఎప్పుడైతే మనసు ఆగిపోతుందో ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ టోటల్ గా పనిచేస్తుంది సంపూర్ణంగా. ఉదాహరణగా సడన్ గా పాముని చూసినప్పుడు ఎవరిని అడగం ఏం చేయాలి, ఎలా తింటాలని. మనలో ఒక ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది, అది వెంటనే మనం దానిలోంచి బయటకు వస్తాం. ఏం చేయాలో అప్పటికప్పుడే మనకు తెలుస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకెవరికైనా? వసంతలత అర్థమైందా? అర్థమైంది. మధ్యలో అక్కడ అన్నారు కదా ఈ బ్రెయిన్ లోంచే రెండు వస్తాయని, థాట్ ఇందులోంచే వస్తుంది, ఇంటెలిజెన్స్ ఇందులోంచే వస్తుంది అని కదా అన్నారు. అలా అనలేదు, అతను అంటుంటే అతను కాదన్నారు కదా. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద బ్రెయిన్ అని అతను చెప్తూనే ఉన్నారు కృష్ణమూర్తి గారు. అంటే వెన్ ద బ్రెయిన్ ఈజ్ సైలెంట్ అప్పుడు మాత్రమే
ఆ హార్మోనీలోంచి ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది అన్నారు. అంటే బ్రెయిన్ ఎక్కడ ఆగిపోతే అక్కడ అది నువ్వు ఆ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ నీకు అర్థమైందా? ఇప్పుడు ఇంతకు ముందు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైంది. అది అర్థం అయితే ఈ టాపిక్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అన్నది మనస్సు ఆగినప్పుడే. మనస్సు చాలా పరిమితమైనది. ఎప్పుడు కూడా అది గతంతో ఆలోచన అన్నది గతానికి సంబంధించింది. గత జ్ఞానం మీదనే, గత జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటాం. ఈ గతమే భవిష్యత్తును ఊహించి ఇది భవిష్యత్తు అని చెప్తోంది మనం. ఈ గత జ్ఞానమే మనకి స్వర్గ సుఖాలను కూడా ఊహించేస్తుంది. ఈ గత జ్ఞానమే ప్రేమను ఊహిస్తుంది, అది ప్రేమ కాదు. ఆలోచన ఆగినంత వరకు ప్రేమ ఉద్భవించదు. ఎప్పుడైతే ఆలోచన ఆగిపోతుందో, ఎప్పుడు ఆగుతుంది? ఆలోచన దాని పరిమితత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆలోచన ఆగుతుంది. ఆలోచన దానికి తెలియని ఫీల్డ్ లో పనిచేయలేదు కనుక అది ఆగిపోతుంది. అప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది పనిచేస్తుంది. వెన్ ఇంటెలిజెన్స్ వర్క్స్, లవ్ బ్రేక్స్ అప్. అప్పుడే ప్రేమ ఉంటుంది. ఆలోచన ఫీల్డ్ లో ఉన్నంతసేపు ఊహాత్మక చిత్రాలతోటి, కాన్సెప్ట్స్ తోటే ఉంటాం. అక్కడ యథార్థతను తప్పేస్తుంది. ఆలోచన ఆగేకే ఆ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అందుకని ఇంటెలిజెన్స్ అనేది అద్భుతమైంది. డెఫినెట్ గా అది అద్భుతమైంది. అది బాగుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి తెలిసిన పదాలతోటి, అర్థాలతోటి కాకుండా ఆయన ఏమంటున్నారు మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది అతను ఏ టాపిక్ మీద ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు, దాని ప్రాముఖ్యత ఏంటి అని. అందుకని ఆలోచన ఎప్పుడు కూడా గత జ్ఞానానికి చెందినది. ఆలోచన పరిమితమైనది. ఆలోచన గత జ్ఞాపకాలతోటే ఉంటుంది. గత జ్ఞాపకాలతో వర్తమానం చూసినప్పుడు సంఘర్షణ మనకి బయలుదేరుతుంది. అందుకని మనకి అసలైన సత్యాన్ని చూడలేకపోతుంది. ఎప్పుడైతే ఆలోచన అయితే బలవంతంగా ఆలోచనను అణిచేయడం వల్ల ఇంటెలిజెన్స్ రాదు. ఆలోచన సహజంగా ఆగిపోయినప్పుడు ఎప్పుడు ఆగుతుంది? అది కొన్ని చోట్ల దానికి తెలియదు. మృత్యు అంటే ఏమిటో అది పనిచేయలేదు. అక్కడ దానికి తెలియని ఫీల్డ్లో ఆలోచన పనిచేయదు. అప్పుడు ఇంటెలిజెన్స్, ఆలోచన స్కిల్ అంటే నిశ్చలం అయిపోతుంది. అప్పుడు ఇంటెలిజెన్స్ ఉద్భవిస్తుంది అని గత కొన్ని టాపిక్స్ లో మనం చదివిన విషయమే చెప్తున్నాను. అంటే ఎప్పుడైతే ఆలోచన నిశ్చలం అయిపోయిందో ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ అన్నది గతానికి, గత జ్ఞాపకాలతో ఆధారపడి ఉండదు. అది ప్రెజెంట్ లోనే పనిచేస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ పనిచేసినప్పుడే సహజమైన మన స్థితి అయిన ప్రేమ బయటకు వస్తుంది. ఇది అన్నమాట. ఇది తెలిసాక ఈ టాపిక్ మీకు అర్థం అవ్వచ్చు. కొంచెం నారాయణ గారు అర్థమైందా? నారాయణ గారు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎన్నో టాపిక్లు వెళ్ళలేదు కదా, అందుకు మీకు అర్థం అయ్యింది. అవునవును, అర్థమవుతుంది. అలాగే రాంబుద్ధుడు గారు కూడా ప్రాబబ్లీ ఆ టాపిక్ వెళ్ళలేదని. ఆ టాపిక్ వింటే ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క పనితీరు, ఎందుకు వాళ్ళు ఇంతగా డిస్కస్ చేస్తున్నారు మనకు అర్థం అవుతుంది. అన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుని మనం అన్న పదాలతో ఆలోచించకూడదు. కృష్ణమూర్తి గారు ఎలా మాట్లాడుతున్నారో మనం అలా అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అదే అనమాట ఇవాళ టాపిక్ ఏంటంటే. మేడం నమస్తే మేడం. మేడం చెప్పండి మేడం. ఇప్పుడు ఒక స్పష్టత అయితే వచ్చింది. ఆలోచన పరిధిలు ఏవి అనేది స్పష్టత వచ్చింది. అంటే ఆలోచనకి ఎంత పరిధి ఉంది అనేది. అంటే ఆలోచన పరిధి వ్యక్తిగతమే కదా మేడం? ఆలోచన పరిధి వ్యక్తిగతమే కదా? అంటే వ్యక్తి యొక్క మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచన చాలా ఎప్పుడు గతానికి చెందుతుంది అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. అది గతము పరిమితమైన జ్ఞానం. అది ప్రెజెంట్ ని గత జ్ఞానంతో చూస్తున్నప్పుడు మనకి ఏంటవుతుందంటే సంఘర్షణ మొదలవుతుంది. ఆలోచన తనకు తెలిసిన ఫీల్డ్ లోనే పనిచేయగలదు, తెలియని ఫీల్డ్ లో అది పనిచేయలేదు. అది తెలిసి అది ఆగిపోతుంది. అప్పుడు
ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. సహజంగా ఆలోచన ఆగినప్పుడు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. దాన్ని మరి- విల్ పవర్తో అడ్డం కాదు. అవును మేడం. మరి ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంటే ఓకే మేడం. ఇప్పుడు ఆలోచన ఆగడానికి మనం చేసే ప్రయత్నం ఎలా ఉండాలి? అదే ఆలోచనకు దాని అంతా అది తెలిసిపోతుంది. దానికి తెలియని ఫీల్డ్లో అది పనిచేయలేదని. ఉదాహరణగా మృత్యువు దానికి తెలియదు కదా, అది పనిచేయదు. అనంతత్వం దానికి తెలియదు, పనిచేయదు. అప్పుడు ఆలోచన స్కిల్ అయిపోతుంది, ఆగిపోతుంది. అదే ఇంకొక చాప్టర్ లో ఓల్డ్ మైండ్ న్యూ మైండ్ అని కూడా చెప్పారు. ఇదే విషయం మీద ఓల్డ్ మైండ్ ఆగినప్పుడు న్యూ మైండ్ పనిచేస్తుంది. న్యూ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్. అలాగా అంటే అది అద్భుతంగా పనిచేస్తుంది, సృజనాత్మకంగా. అది ఎప్పుడు నవ్వు అనే ప్రజెంట్ లోనే పనిచేస్తుంది. ఆ విషయం మరి ఇంతకు ముందు చాప్టర్స్ లో ఇంటెలిజెన్స్ కోసం చెప్పారు. ఇంకొకటి మేడం, ఇప్పుడు 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 కాలమే ఆలోచన అన్నారు. అదేలాగా మేడం? ఆలోచనకు సంబంధించిందే క్రోనలాజికల్ టైం. మనం లెక్క పెట్టే కాలం అంతా ఆలోచన వల్ల వస్తుంది. ఆలోచన లేకపోతే కాలమే లేదు, అసలు కాలం లేదు, ఆలోచనే తెచ్చింది. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, గతంలో జరిగింది, ఇదంతా ఆలోచన చెప్తుంది. అది ఎలాగా మేడం? కొంచెం అలాగే మరి ఆలోచన వల్లే మనం రేపు, ఎల్లుండి, నిన్న ఇవన్నీ లెక్క పెడుతున్నాం. ఆలోచన లేనప్పుడు టైమే లేదు. దాన్ని క్రోనలాజికల్ టైం అంటాం. అంటే లెక్క పెట్టే టైం. నిన్న మొన్న అన్న చెప్పేది ఆలోచన. అవును మేడం. ఇప్పుడు ఆలోచన లేనప్పుడు టైం లేదు అంటున్నారు కదా మేడం. ఆలోచననే టైంను సృష్టించింది. గతం, వర్తమానం, భవిష్యత్తు. ఈ మూడు ఆలోచన యొక్క సృష్టి. మరి ఆలోచన యొక్క సృష్టి అయినప్పుడు ఇప్పుడు మన ఆలోచన అంతమైతే టైం లేదు అని అంటున్నాం కదా. మరి టైం లేదు అన్నప్పుడు వ్యవస్థ ఆగిపోతుందా? అంటే ఇప్పుడు దేహం ఉంది, దీనికి కాలాతీతమైనదే కదండి మనం అసలైన సత్యం. కాలాతీతమైనదే. ఒక వ్యక్తి ఆలోచన ఆపుకొని కూర్చుంటే అతను ముందుకెళ్తుందా? అంటే అతని యొక్క స్థితి ముందుకెళ్తుందా? అంటే మీరు అడుగుతున్నదంతా ఆలోచనకు సంబంధమే. ఆలోచన ఫంక్షన్ చేసినంతసేపే మనకి ఇవన్నీ ఉన్నాయండి. జాగ్రత్తగా మీరు కొంచెం లోతుగా ఆలోచించండి. రేపు, ఎల్లుండి ఇవన్నీ చెప్పేది, కిందటేడాది, వచ్చే ఏడాది చెప్పేది, ఇదంతా మనస్సు ఉన్నప్పుడు. మనస్సు వల్లే. అవును మేడం. నేను అడిగేది ఏంటంటే ఆగడం ఏం తాగడం అంటే మనస్సు తాగుతోందండి. మీరు అర్థం చేసుకోండి. అందుకే విస్తారంగా లోతుగా ఆలోచించండి. ఆగుతున్నది, వెళ్తున్నది మనస్సుతోటి. మనసుతోటే మేడం. మనసుతోటే. నా ఉద్దేశం ఏముందంటే మీరు ఏదైతే ఇది ఆగుతుందా, అది ఆగుతుందా, అదంతా మనసుతో సంబంధించదండి. అవును మేడం. ఇప్పుడు ఆగుతుంది, అది మనసుకు సంబంధించింది, కరెక్టే. ఆగుతుంది, దేహం ఉంది మేడం. సమయాన్ని తీసుకొచ్చింది. దేహం ఉంది మేడం. దేహము పతనం అవుతుంది కదా మేడం. దేహం పతనం అవడానికి కాలానికి సంబంధం లేదా? ఇదంతా కూడా అండి మనస్సు రేంజ్ లో జరుగుతున్నాయండి. మనం నిరంతరం మనస్సులోనే ఉంటాం. ఇప్పుడు మీరు అడుగుతున్న మనస్సుతోటే కదా. మనం మనస్సు లేకుండా నిమిషం ఉన్నాం, సెకండ్ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఆగిపోయి ఇంటెలిజెన్స్ లో పనిచేసేటప్పుడు అతని దేహం స్థిరంగా నిలబడుతుందా, లేకపోతే అతని దేహం యొక్క వయసు మారిపోతుంటుందా? ఎలా పనిచేయగలదండి ఇంటెలిజెన్స్ లో? ఇప్పుడు మన పాయింట్ ఏంటంటారు, ఎప్పుడు ఆలోచన రేంజ్ లో పడిపోవడమే కదా మనం చేస్తున్నది. ఈ పాయింట్ ని మీరు కొంచెం లోతుగా ఆలోచించాక మీకు అర్థం అవుతుంది. ఆలోచనతో దేర్ ఇస్ నో టైమ్, దేర్ ఇస్ నో థాట్. సరే, తర్వాత మీరు మననం చేయండి, మీకు అర్థమవుతుంది. వెంటనే అది అర్థం కాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది ఇది సృజనాత్మకంగా ఉంటుంది.
అది present లోనే పనిచేస్తుంది. అందుకే దీని మీద విస్తారంగా 2 టాపిక్స్ ఆయన ఇంతకుముందు డిస్కస్ చేశారు. అందుకని ఇప్పుడు ఆన్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మనకి ఇప్పుడు తీసుకొచ్చారు అనమాట మళ్ళీ మరొకసారి. అయితే అతను అంటారు, ఎవరు డేవిడ్ బోమ్, ఆ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంది కదా అని. అంటే ఈయన ఏమంటున్నారంటే అది బ్రెయిన్ మీద డైరెక్ట్ గా ఆధారపడి లేదు, దేని మీద అది ఆధారపడదు. క్వైట్నెస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే అది క్వైట్ అయిందో అప్పుడే ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది. అయితే ఇప్పుడు బోమ్ ఏమన్నారంటే దే ఆర్ వన్ అండ్ ద సేమ్. ద నాన్ క్వైట్నెస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. ఇన్స్ట్రుమెంట్ క్వైట్ గా లేదనుకోండి, అప్పుడు ఇంటెలిజెన్స్ పనిచేయదు. అంతవరకు అర్థమైతే మిగతాది మనకు అర్థమవుతుంది. ఈ ఆలోచన మనసుకు చెందింది అన్న టాపిక్ ని చాలా లోతుగా ఆలోచించండి. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆలోచన మెజరబుల్, టైం కూడా మెజరబుల్. ఇమ్మెజరబుల్ దగ్గర, అనంతత్వం దగ్గర టైం లేదు. అక్కడ గోమ్ ఏమన్నారంటే ఐ థింక్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు గో బ్యాక్ ఇన్ టు క్వశ్చన్ which tend to be raised in the whole of the scientific and philosophical thinking. ఇది మనం కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు ఉన్నది బాగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ మనకు అర్థమైపోతుంది. అంటే ఆలోచన ఆగితే, సహజ సిద్ధంగా ఆలోచన దాని పరిమితత్వాన్ని తెలుసుకున్నప్పుడు అది ఆగిపోతుంది. ఆర్ ఆయన ఇంకో టాపిక్ లో ఓల్డ్ మైండ్ న్యూ మైండ్ అని డిస్కస్ చేశారు. ఓల్డ్ మైండ్ కి దాని పరిమితత్వం తెలిస్తే అది ఆగుతుంది. దెన్ న్యూ మైండ్ విల్ వర్క్ అన్నారు. డిఫరెంట్ డైమెన్షన్ లో పనిచేస్తుంది, మనం ఊహించలేము ఆ డైమెన్షన్ అని చెప్పారు. ఇది మీకు అర్థం అవుతుంది, మిగతా టాపిక్ అంతా మనకి అర్థం అవుతుంది. అర్థమైందా అందరికి? నారాయణ గారికి అర్థమైందా? రామబుద్ధుడి గారు? మేడం ఇప్పుడు ఈ ఆలోచన పరిధి ఏందనేది స్పష్టంగా అర్థమైంది మేడం. ఆలోచన ఉంటేనే భూత భవిష్యత్ వర్ధమానాలు అనేవి ఇవి ఉంటున్నాయి. అసలు ఆలోచనకు అతీతమైనది కాలము. అది స్పష్టంగా అర్థమైంది మేడం, చాలా బాగా. కాలాతీతం కదా? అవును మేడం, కాలాతీతం అంటే ఇప్పుడు ఆలోచనతోనే కాలం వచ్చింది, ఆలోచన లేనప్పుడు కాలం ఎక్కడ ఉంది? లేదు, కరెక్ట్. అది చాలా అద్భుతంగా ఉంది అన్నది. ఆలోచన లేనప్పుడే ఆలోచనని బలవంతంగా అణిచిపెట్టడం కాదు, ఆ పాయింట్ కండిషన్ కరెక్ట్గా చెప్పారు. ఆలోచన దానంతా అది ఆగిపోతుంది, దానికి తెలియని ఫీల్డ్లో. మరి ఆలోచన బలవంతంగా ఆపకుండా న్యాచురల్ గా ఆగిపోవాలంటే దానికి ఒక స్థితి అంటే దానికి ఒకటి కల్పించాలన్నా మేడం? ఎట్లా? దానికి తెలిసిపోతుంది, దానికి తెలియని దగ్గర అది పనిచేయట్లేదు. ఇప్పుడు అంటే మనం ఆ వైపు ఎలా తీసుకెళ్ళాలి మేడం? ఇంటెలిజెన్స్ వర్క్ చేసే టైప్ కదా ఆలోచన. మేడం అనంతత్వాన్ని వర్ణించంటే ఆలోచన వర్ణించలేదు. ఆలోచన ఆ ఫీల్డ్ అలాంటప్పుడు ఆగిపోతుంది. దాని ఇంటెలిజెన్స్ అబౌట్ దట్ ఆలోచన చెప్పలేదు. మరి వీళ్ళు ఈ ధ్యానంతో ఆ స్థితికి తీసుకెళ్తాము ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఈ ప్రయత్నాలు ఏంటి మేడం? అది ఇంకా ధ్యానం అవన్నీ మాట్లాడుతుంది. ఒక్కొక్కరు ధ్యానం ఒక్కొక్క రకం కదా, అవి మాట్లాడద్దు. ఆ ధ్యానం అనగానే కళ్ళు మూసి కూర్చోడం కాదు కదా, ఏమంటారు? అవును మేడం, చాలా వేగి టర్మ్ అండి. భగవంతుడు అన్న పదం లాంటిదే ధ్యానం అనేది కూడా. కళ్ళు మూసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో మనకేం తెలిసింది?
ఆయన టోటల్ అటెన్షన్ ధ్యానం అని చెప్పి టోటల్ అటెన్షన్ తో ఉండడమే అదే ధ్యానం అన్నారు కృష్ణమూర్తి గారు. మనసు ఫీల్డ్ ఉన్నంతసేపు అది ధ్యానం కాదండి. అందుకని ఇంతవరకు అర్థమైతే రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే మేడం, నాకైతే అర్థమైంది మేడం. నమస్తే అండి, ఎవరు మాట? నాకైతే ఆన్ చేసున్న ఎవ్వరి మాటలు వినపడడం లేదండి, సైలెంట్గా ఉంటున్నది. హలో, నమస్తే అండి. నమస్తే అండి, సిగ్నల్ ప్రాబ్లం బాగా కనిపిస్తుంది, మాటలు వినిపించట్లేదు. ఫోన్ వచ్చింది అందుకోసం అని ఆగండి. ముగించేద్దామా? రేపు కంటిన్యూ చేద్దాం. అలాగే మేము. నమస్తే అండి. ఓకే అండి.